స్టార్టప్స్ చాలామందికి మీరు అన్నట్టుగా కొత్త జనరేషన్ పిల్లలు కొత్త కొత్త ఐడియాస్తో వస్తున్నారు. స్టార్టప్స్ అంటూ ప్రభుత్వాలు మాట్లాడుతున్నప్పటికీ అది చాలా లిమిటెడ్ సోర్స్గానే కనపడుతోంది. ఇండివిజువల్గా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు ఫండ్ రైజింగ్ ఎలా? యాహ్! ఇప్పుడు ఫండ్ రైజింగ్ అనేదండి డబ్బులు ఎవరైనా ఈవెన్ మీ దగ్గరికి వచ్చి నేను డబ్బు అడిగితే, నా కాన్సెప్ట్ మీకు నచ్చితే, దాంట్లో దమ్ముంది అని అనుకుంటే మీరు డబ్బులు పెట్టడానికి అవకాశం ఉంది. నా బ్యాక్‌గ్రౌండ్ ఏం లేకపోయినా కూడా మీరు డబ్బు పెట్టడానికి అవకాశం. సో, కాన్సెప్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ స్టార్టప్ కంపెనీస్ ఏం చేసి ప్రతి ఒక్కరు స్టార్టపే అంటారు. ప్రతిదీ రన్ ఆఫ్ ఎ మిల్ టైప్ ఆర్ కాపీయింగ్ టైపే ఏదో మీరు ఒక మూసలో చేస్తుంటారు. దాంట్లో కొంచెం చేంజ్ చేసి నాది వేరే అంట. అది స్టార్టప్ కాదు. ఓకే. ఓకే. ఈవెన్ మనకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో స్టార్టప్ కంపెనీ చాలా ఎక్కువ వచ్చినా కూడా ఎందుకో భారతదేశంలో చూస్తే బెంగుళూరులో ఉన్న పొటెన్షియల్ స్టార్టప్ కంపెనీస్ హైదరాబాద్, విజయవాడలో లేవు అనేది ఒక కామెంట్ ఉంది. రియల్లీ? ఎందుకంటే ఇవన్నీ మనము కాపీయింగ్ ఎక్కువ ఉంది. హుహు. ఆ రియల్ ఇన్నోవేషన్ చాలా తక్కువ. ఓకే. అసలు మైండ్ సెట్ ఆఫ్ ది స్టార్టప్ కంపెనీస్లోనే కొంతవరకు వేరే రకంగా ఉంది. మీరేదో చేశారు బ్రహ్మాండంగా. ఇప్పుడు జొమాటో స్టార్ట్ చేశారు, హైదరాబాద్ అబ్బాయే చాలా బాగా, ఇంకో ముగ్గురు పార్ట్నర్స్తో కలిపి చేశాడు, చాలా బాగా వాడు. సో ఇంక జొమాటోని ఫాలో అవుతూ 100 మంది వచ్చారు. ఓకే. అది ఇప్పుడు సక్సెస్ కాదు, ఇన్నోవేషన్ అవ్వదు కదా. ఇన్నోవేషన్ కాదు. సో అందుకని ఆ ఇన్నోవేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆ ఇన్నోవేషన్ బాగుంది అన్నప్పుడు దగ్గర 2 రకాలు. ఫస్ట్ కొంతవరకు తను తాను పెట్టుకోవాల్సింది, ఫ్యామిలీ సపోర్ట్ చేయాల్సింది, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాల్సింది. ఎందుకంటే నీ కాన్సెప్ట్ బుర్రలో ఉన్నది పేపర్ పైన వస్తుంది. పేపర్ పైన నుండి కొంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగితేనే ఎవరైనా నమ్ముతారు. అంతేగా. అది అందుకని ఫస్ట్ కావాల్సిన డబ్బులు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ రావాల్సింది. సీడ్ క్యాపిటల్ వాళ్ళు పెట్టుకోవాల్సిందే. లేదు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈరోజు అండి, పెట్రోల్ బదులు నేను నీళ్లతో చేస్తానని ప్రూవ్ చేశారనుకోండి, ఆటోమొబైల్ వాళ్ళు, టాటా మొబైల్, విప్రో ఫ్యామిలీ ఫండ్స్ కొంతమంది ఉన్నారు. రియల్ ఇన్నోవేటివ్గా ఉంటే కాన్సెప్ట్ బేసిస్ పైన వాళ్ళు బట్ అంత చాలా రెవల్యూషనరీగా ఉండాలి ఆ టెక్నాలజీ. అప్పుడే మనకు ఆపర్చునిటీస్, పాసిబిలిటీస్ ఉంటాయి. అది లేనప్పుడు కొంత టైం పడుతుంది. సో ఏదైనా ఇన్వెస్టర్స్ మనం అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఏంటంటే ఫస్ట్ మనకున్న కాన్సెప్ట్ను పేపర్ పైన, రోడ్లో ఇంప్లిమెంట్ చేయగలిగాలి కొంతవరకు. అప్పుడే పీపుల్ విల్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంపెనీ.